జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగుండ కొత్తపల్లి గోరి మండల కేంద్రంలోని జీపీటీ తహసీల్దార్ మహమ్మద్ రజాక్ అధ్యక్షతన భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కండ్ర సత్యనారాయణరావు, జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్జీఓ రవితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం గుర్తించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలతో చర్చించి పాత చట్టాన్ని వివరిస్తూ సవరిస్తూ కొత్త చట్టం తీసుకువచ్చారని అన్నారు. ప్రధానంగా రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి సాదా పైన దాదాపు 375 ఎకరాల్ని ఇక్కడ ఎంజాయ్మెంట్ సర్వే చేయడం జరిగింది. దాన్ని ఆర్డీఓ ద్వారా కలెక్టరేట్ కూడా పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా తెలియజేస్తూ అదే విధంగా డిప్యూటీ తహసీల్దార్ కి ఇన్ఛార్జ్ చేశాం. రేపు ఎల్లుండి రెగ్యులర్ తహసీల్దార్ ని కూడా మనం ఇక్కడ పంపిస్తాం. ఈ రోజు ఏదో పేపర్లో చూశాను సర్టిఫికెట్లు ఇస్తలేరు అని. సర్టిఫికెట్లు డిప్యూటీ తహసీల్దార్ కూడా ఇవ్వవచ్చు. మరి ఎందుకు అడ్వర్స్ స్టేట్మెంట్ వచ్చిందో దాన్ని డీటీ గారు చూసుకోవాల్సిందిగా ఇన్ఛార్జ్ తహసీల్ ఒక రోజు ముందే టామ్ చేయించేసి రైతు సోదరులందరూ ఉండండి, పట్టాలు కాని వాళ్ళందరూ కూడా భూభారతిలో దరఖాస్తు పెట్టుకోండి అని మీరు టామ్ చేయించి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాదాపు అన్ని గ్రామాలకు అయ్యే విధంగా నేను ఈ 7 రోజులు 8 రోజులు నేను బాధ్యత తీసుకొని మీకు ఉంటానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఫోన్ మాట్లాడితే ఇటు డిస్టర్బ్